ఏమండి, ఒక్కదానికే కాదు, నీతో పాటు ఈ వెలుగులో ఈ వెలుగులో నీ పక్కింటోళ్ళు చీకట్లో నడుస్తుంటే, ఏమండి, నీ పక్కింట్లో చీకటి ఉంటే ఈ పక్కల నీ ఎలుగు ఉన్నావు కాబట్టి ఆ ఎలుగు కిందికి ఆ చీకట్లో నువ్వు రావాలి. అదే నిజమైన క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. ఏది నిజమైన క్రిస్మస్? చీకటిమయమైన జీవితాలు కలిగి చీకటి బ్రతుకులు బ్రతుకుతూ చీకటిగా జీవిస్తూ పక్కనున్నోడికి సరైన సాక్ష్యం చెప్పలేక, పక్కనున్నోడికి సరైన సాక్ష్యం వివరించలేక, పక్కనున్నోడు నమ్మి ప్రభువును నమ్మకుండా నమ్మి ప్రభువును అంగీకరించడానికి కూడా వీలు కాని జీవితం జీవిస్తున్న నీవు క్రైస్తవుడు క్రైస్తవురాలువా? ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు కోపం వస్తుండొచ్చు, దయచేసి క్షమించండి. అది వాస్తవం, అది వాస్తవం. నిన్ను బట్టి దేవుని నామమునకు మహిమ కలగాలి. నిన్ను బట్టి క్రీస్తు నామము మహిమపరచబడాలి. నిన్ను బట్టి క్రీస్తు నామము అవమానపరచబడకూడదు, నిందల పాలు కాకూడదు. నిన్ను బట్టి నన్ను బట్టి క్రీస్తు నామమునకు ఏమండి అవమానము కలగకూడదు. ఒకవేళ నిజమైనటువంటి వెలుగుమయమైన జీవితం నువ్వు జీవించకపోతే మిమ్మలను బట్టే కదా, వాక్యం చెప్తుంది, మిమ్మలను బట్టే కదా అన్యజనుల మధ్యలో నా నామము దూషించబడుతున్నది. ఒక వ్యక్తి ప్రభువును తిడుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి నువ్వు నమ్ముకున్న దేవుని తిడుతున్నాడు నీ ఎదుట అన్నట్టు తన అర్థం ఏంటి? ఎస్, నీ ప్రవర్తన సరైంది కాదు, నీ నడవడి సరైంది కాదు, నీ విధానాలు సరైంది కాదు, నీ పద్ధతులు సరైనవి కావు. అందుకనే నిన్ను బట్టి ఆయన నామము దూషించబడుతున్నది. ఇదేనా క్రిస్మస్? ఇదేనా క్రిస్మస్? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు, నిజమైన వెలుగు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఏమండి, ప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. కానీ నేను నమ్ముతున్నాను అమ్మా, నేను నమ్ముతున్నాను మీరందరూ నమ్ముతారని. మన మేలు కోరి ప్రభు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నా మేలు కోరి ప్రభు ఈ మాటలు నాతో మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను బోధించువాడను కాదు, నేను స్వీకరించువాడను. నేను బోధిస్తున్నాను కదా అని నేను స్వీకరించకుండా ఉండను. నేను స్వీకరిస్తాను. నేను స్వీకరించిన తదుపరే నేను బోధించగలుగుతాను. ముగిస్తాను. నేను ముగింపులోకి వచ్చాను. ప్రియులారా, చాలా విషయాలు చెప్పవచ్చు, మాట్లాడుకోవచ్చు, చాలా విషయాలు బోధించవచ్చు. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. యెహోవా మహిమా పడండి. యెహోవా మహిమా నీపై ప్రకాశముగాను దయించున్. హల్లెలూయా, హల్లెలూయా. ఇకనైనా కూర్చున్న చోటు నుండి లే.
ఇకనైనా పడిన చోటు నుండి లే. సతికిలబడి జీవించే జీవితం కాదు క్రైస్తవ జీవితం. ఇవాళ గుర్తు చేసుకుంటే మళ్ళీ 2021 డిసెంబర్లో కాదు గుర్తు చేసుకోవాల్సింది. అమ్మా, నేను వెలుగై ఉన్నాను అని ఎప్పుడు గుర్తు చేసుకోవాలమ్మా? అమ్మ చెప్పండి తల్లి, ఎప్పుడు గుర్తు చేసుకోవాలి? ప్రతిదినం గుర్తు చేసుకోవాలి. ప్రతిదినం ఉదయం లేవగానే నేను వెలుగై ఉన్నాను, నా ప్రభువు నన్ను వెలిగించాడు. ఎస్, ఈ రోజు క్రిస్మస్ రోజునే నా ప్రభు నన్ను వెలిగించాడు అనుకోండి, మరలా క్రిస్మస్ వరకు నా ప్రభు నన్ను వెలిగించే ఉంచాడు. వెలుగుతోనే ఉన్నాను. నడవండి, లోకానికి ఆ వెలుగును చూపండి. అది దేవునికి మహిమ, అది దేవునికి మహిమ, అది దేవునికి ఘనత, అది దేవునికి ఘనత. ఏముంది, అయిపోయింది. 2-3 రోజులు అయితే ఫినిష్. అది వెళ్ళిపోతుంది. అది ఉంటుందా అమ్మ? ఉంటుందా? పాతవి గతించను కదా, అయిపోయింది. అది క్యాలెండర్ మారుతుంది, అన్నీ అయిపోతుంది. డిసెంబర్ 26వ తారీఖు నుంచి అన్ని మర్చిపోతామని. ఇక మళ్ళీ జీవితం పాత జీవితమే. మళ్ళీ వచ్చిందా? మళ్ళీ సంబరాలు. కాదు, అది కాదు. సంబరము నిత్యము, ప్రతిరోజు నీ ఇంట్లో సంబరమే. ప్రతి గడియ, ప్రతి క్షణము నీ జీవితములో సంబరమే. లూకా సువార్తలో చాలా మాటలు ఉన్నాయి. ఒక ప్రవక్త గురించి చిన్న మాట చెప్పి ముగిస్తాను. యోహాను ప్రవక్త, మనకందరూ తెలుసు కదా, బాప్తిసమిచ్చు యోహాను. నేను ఒక్క మాట అడుగుతాను, దయచేసి మన్నించి నన్ను నాకు సమాధానం చేయండి. ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది చెప్పండి. 2-3 ఉన్నారు, ఈయన ఒక్కరి గురించి అడుగుతాను. యోహాను పుట్టినప్పుడు ఏం జరిగింది? మనం ఎందుకు పుట్టినరోజు చేసుకుంటాం కదా. యోహాను పుట్టినప్పుడు ఏం జరిగింది? సాక్ష్యం రాయబడింది. అయ్యా, అది పుట్టక ముందు, ఎకరే పుట్టక ముందు, కొడుకు పుట్టక ముందు జరిగిన సంగతి. దానికి సూచన ఏంటంటే ప్రభు ఆ సూచన పెట్టాడు. ఆయన పుట్టిన తర్వాత సూచనకు ఓపెన్ అయిపోయింది, మళ్ళీ నోరు ఓపెన్ అయిపోయింది. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయమో లేకపోతే లూకా సువార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. యోహాను పుట్టినప్పుడట ప్రజలందరికీ సంతోషం కలిగిందట, మహా ఆనందం కలిగిందట. కావాలంటే వాక్యం చదువు. మధ్యలో ఉంటుందమ్మా, ఒక్క నిమిషం చెప్తాను. లూకా సువార్తనే ఆమె చదివింది కరెక్టే. ఒక మాట చదివేసి నేను ముగిస్తాను. అతడు పుట్టినందుకు, యేసు పుట్టినందుకు, యేసు పుట్టిన రోజున ప్రజలందరికీ మహా సంతోషం కలిగింది. యోహాను పుట్టినందుకు అతడు పుట్టినందున, అతడు పుట్టిన రోజున ఏం జరిగింది? సంతోషం. చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రిస్మస్ జరుపుతున్నాం, బాగానే ఉంది, సంతోషం. నేను క్రిస్మస్ రోజున ఆరాధన చేసుకోవడానికి విరోధిని కాదు అయ్యా, ఆరాధన చేసుకోవడానికి విరోధిని కాదు. క్రిస్మస్ను ఒక ఆచార పద్ధతిలో జరపడానికి నేను విరోధిని.
దయచేసి నమ్మండి. పండుగ వాతావరణం, పండుగ అనుకొని కొత్త బట్టలు తెచ్చుకొని పిండి వంటలు చేసుకొని పండుగ జరుపుకోవటంలో నేను వ్యతిరేకిని. ఆరాధన చేసుకోవడానికి, ఆయన జన్మదినం గురించి, ఆయన జన్మం గురించి జ్ఞాపకం చేసుకొని సంతోషించడానికి విరోధిని కాదు. సపోజ్ ఉదాహరణ, అయ్యా పాస్టర్ దయచేసి ఏమనుకోకండి, ఇక్కడ దైవజనులు ఉన్నారు, వాళ్ళ ముంగట నేను మాట్లాడుతున్నా, ఏమో ఇలా చూసుకుంటూ కూడా ఇట్లా మాట్లాడుతున్నారు. దయచేసి మన ఇంట్లో అమ్మ, ఇది చివరి మాట, మన ఇంట్లో మన కూతురుకో మన కొడుక్కో ఒక కుమార్తెను కుమారుడు పుట్టాడు కదా. ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తాం, ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేస్తాం, సెకండ్ బర్త్డే చేస్తాం, థర్డ్ బర్త్డే చేస్తాం, ఫోర్త్ బర్త్డే చేస్తాం, అలాగే బర్త్డే చేస్తూనే ఉంటాం. ఫస్ట్ బర్త్డే చేసిన రోజున బాలుడు, ఏమంటాం, బాలుడు. 20th బర్త్డే, 20 సంవత్సరాల బర్త్డే చేసిన రోజున బాలుడు అని ఎందుకను? మరి ఈయనకు 2020 సంవత్సరాల వయసు, ఈయనకు అమ్మా 2020 సంవత్సరాల వయసు, ఇంకా బాలుడు ఎక్కడ ఉన్నాడండి? లాలి అని పాటలు పాడటానికి బాలుడా? భక్తుడు ఒక పాట పాడాడు. ఆ పాట ఏంటంటే, అది గుర్తొస్తలేదు నాకు, కానీ వచ్చు పాట నాకు, అది కొంచెం. పసిబాలుడవు కావు, పరమాత్ముడవు నీ. అది మొదలు గుర్తొచ్చింది ఎవరికన్నా? నాకు గుర్తు రావట్లేదు మొదట. ఆ భక్తుడు పాట పాడాడమ్మా, పసిబాలుడవు కావయ్య నువ్వు పరమాత్ముడవి, ఆయన తీర్పు తీర్చేవాడు, ఆ సమయం ఆసన్నం అవుతుంది, నేడో రేపో కదా. పాటలు పాడతాం, మళ్ళీ రేపు పాటలు పాడతాం, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీద నా కొరకు ఏ తెంచును అని పాట పాడతాం. మళ్ళీ ఇలానేమో బాలయేసు అని పాట పాడి, రేపేమో నా పెళ్లి కొడుకు వస్తున్నాడు మళ్ళీ ఆయన గురించి పాట పాడితే ఎక్కడి ధర్మం, ఎక్కడి న్యాయం? ఇది న్యాయమా? ఇవాళ బాలుడు గురించి పాట పాడి తెల్లారి మళ్ళీ ఆయన గురించి పాట పాడితే, పెళ్లి కొడుకు అని పాట పాడితే, ఇవాళ బాలుడు రేపట్ల పెళ్లి కొడుకు అవుతాడమ్మా? అది 20-30 సంవత్సరాల వయసులో అవ్వదు కదా. కొన్ని ఆలోచన చేయండి దయచేసి, కొన్ని ఆలోచన చేయండి. ఇక నేను ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా వస్తాయి, ముగిస్తున్నాను. ఆయన వెలిగించిన దీపం ఎవరమ్మా? మనం ఆయన వెలిగించిన దీపం. సంఘములో ఆయన నిన్ను వెలిగించిన దీపం. ఈ దీపము సంఘములో వెలిగితే అమ్మా, ఈ మందిరములో ఆ దీపాలు వెలిగితే మందిరము చుట్టూన్నటువంటి కుటుంబాలలో ఆ వెలుతురు పాకాలి. ఆ వెలుతురు ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలలో ఆ వెలుతురు ప్రవహించాలి. అదేదో బాగా వెలుగు కనపడుతుంది. ఒక విషయం చెప్తా. యోహాన్ మార్కు సువార్తలో ఒక ఇంట్లో యేసు ప్రభు వెళ్ళాడట. ఆ ఇంట్లో వెళ్ళగానే అది వెలుగుమయమైంది. ఒక స్త్రీ, అన్ని చెప్తలేను, ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, నా బిడ్డ చావడానికి సిద్ధపడ్డది, నా బిడ్డకు బాగలేదు, కొంచెం నా బిడ్డకు నువ్వు బాగు చేయాలంటే, ఆ పిల్లలు కుక్క పిల్లలకు వేయట ధర్మం కాదన్నాడు. ఆ అమ్మాయి ఆమె ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏం చూసి వచ్చింది? ఎవరు చెప్పారు ఆ అమ్మాయికి ఈ యేసు ప్రభు ఉన్నాడని? చెప్పారు ఎవరన్నా? ఎవరు చెప్పలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన ఆ ఇంట్లో ఉన్నాడు కనుక ఆ ఇల్లు వెలుగుమయంగా వెలిగించబడింది. దారిన పోయేవాడికి వచ్చేవాడు కనుక వెలుగు చూసి, ఇదేదో నిన్న మొన్న లేని వెలుగు ఇవాళ కొత్తగా వచ్చిందండి, ఇది విచిత్రంగా ఉంది వెలుగు ఏంటి అని ఆమె వెలుగును చూసి ఆ ఇంట్లోకి పోయింది. అలాగే నీ ఇంట్లో కూడా క్రీస్తు వెలిగించిన వెలుగును చూసి పక్కింట్లో రావాలి. ఆశమాశ కాదు క్రైస్తవ జీవితం అంటే. నీ మందిరములో నువ్వు ఉంటే
ఏమ్మా దయచేసి మీరేమనుకోకండి అమ్మ పాస్టర్ గారు, నీ మందిరములో నీ ఉంటే నీ మందిరము వెలుగుమయంగా నింపబడాలి. మందిరము చుట్టూన్న వారందరూ ఆ వెలుగులోనికి రావాలి. అది క్రైస్తవ జీవితం. అది క్రైస్తవ జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు మనలను వెలిగించిన బిడ్డలం, దివిటీలం, దీపాలం, జ్యోతులం. ఆయన మనలను తన కొరకు వెలిగించుకున్నాడు. మనం ఆరిపోవడానికి వీలు లేదు. ఆరిపోయిన దీపాల్లాగా మనం ఉండకూడదు. వెలిగించబడిన దీపాలు నిత్యము వెలుగుతూనే ఉండాలి. ప్రభువు మహిమార్థమై లోకములో ఆయన సాక్షులుగా జీవిస్తూనే ఉండాలి. అతి కృప దేవుడు ఈ రాత్రి కాలం ఇక్కడున్న మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ అయ్యగారు. మంచి వర్తమానంతో మాతోనూ మా సంఘంతోనూ తోటి ప్రజానీకంతో మీ అమూల్యమైన మాటలు అందించినందుకై హెర్మోన్ సంఘము నుంచి మీకు మా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమయంలో మన మధ్యలో ఉన్న సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడుచుండగా ప్రత్యేకమైన కానుకలు స్వీకరించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. బాలుడు కాడమ్మో బలవంతుడు యేసు, పసివాడు కాడమ్మో పరమాత్ముడు క్రీస్తు. పరమును విరచి పాపాలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. పరమును విరచి పాపాలో పుట్టిన పాపుల రక్షకుడు మన యేసయ్య. సందడి 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 చేశావే, సందడి
హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మరి ఈ సంఘాన్ని స్థాపించిన మార్తమ్మ తల్లి గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అదేవిధంగా మన సంఘమును ప్రేమించి మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోకి వచ్చిన 19వ డివిజన్కి ప్రాతినిధ్యం వహిస్తున్న మేఘా లలిత యాదవ్ గారిని, కార్పొరేటర్ గారిని ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. హల్లెలూయా. మార్తమ్మ తల్లి గారు. అక్కడ నిలబడండి. అదేవిధంగా ఈ సమయంలో కేక్ కటింగ్ ఉందండి. అదేవిధంగా మేఘా లలిత యాదవ్ గారు ముందుకు వచ్చి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. అనంతరం అందరం చప్పట్లు కూడా గట్టిగా. హల్లెలూయా. వారి కార్యక్రమాలు వేరేగా ఉన్నాయి, మీరు కానీ ప్రార్థన. పద్మరాజు గారు ముందుకు వచ్చి చేయవలసిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారివి, ఆది సంభూతుడవు, ఆరాధన కొందనాలు. హెర్మోను ప్రార్థనా మందిరంలో నిన్నటి దినము ఈ దినము జరిగిన కుడికలను బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీ సేవకుల ద్వారా మాట్లాడి అనేక మంది బిడ్డలను మీరు బలపరిచినందుకు నీకు వందనాలు అయ్యా. వెలుగై ఉన్న దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ వెలుగు మా మీద ప్రకాశించింది. నిన్ను కలిగి ఉన్నాం. మేము అనేక మందిని వెలిగించు వారముగా ఉండాలని ఈ దినము నీ దాసుల ద్వారా మాతో మాట్లాడారు. నీకు వందనాలు. మీ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క వేదిక ఈ క్రిస్మస్ దినాలలో మీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ వాక్యము తెలియని వారికి, క్రైస్తవేతరులైన బిడ్డలకు ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా అనేక మంది జీవితాలలో వెలుగు నింపడానికి ఈ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకొని అనేక మందిని మేము సంఘాలలో నీ సన్నిధి తెలియని వారు, నీ వాక్యము తెలియని వారు, మీరంటే తెలియని వారిని ఆహ్వానించి మీ వెలుగులు నింపడానికి ఇటువంటి దినాలలో అనేక మంది నీ పాద సన్నిధికి వస్తూ మిమ్మల్ని అంగీకరిస్తున్నారు. అందరిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాము రాజా. మరి హెర్మోను ప్రార్థనా మందిరంలో ఈ రీతిలో మేమందరము కలిసి
మా ప్రతి విన్నపాన్ని మీకు అప్పగించుకోవటానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. మరి అబ్రహం గారు ఎంతో ప్రయాసపడి అంత దూరం నుంచి ఇక్కడికి వస్తా ఉన్నారు. మరి ఈ సంఘాన్ని దేవుని నామ మహిమార్థమై జరగాలి, ఇక్కడ అనేక మంది బిడ్డలు రావాలి అని ఎంతగానో తపనతో ఇక్కడ స్థానిక సంఘ కాపరి కూడా ఉన్నారు. వారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. నీ సన్నిధి తెలియని వారు అనేక మంది బిడ్డలు ఈ స్థలమందు చేరి నేను మహింపరిచే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా నాయన మీ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేస్తూ ఉండగా మరి కార్పొరేటర్ గారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రజలందరికీ నాయన వారు సేవ చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి ఎన్నిక చేశారు కనుక ప్రజల పక్షముగా ఉండి ఇంకా అనేకమైన కార్యక్రమాలు వారు చేయడానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మా జవహర్ నగర్ కార్పొరేషన్ అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. నూతనముగా ఏర్పడిన ఈ కార్పొరేషన్ అంతటిని మీరు దీవించండి. మా నాయకులైన వారినైనా ప్రజలందరి పక్షాన ఉంటూ ఉండగా ప్రజలందరికీ ఏమేమి జరగాలి అని ఆశిస్తున్నారో అవన్నీ జరగటానికి మీరు కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ దగ్గరలో ఉన్న డంపింగ్ యార్డ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. చాలా శబ్దాలు, దుర్వాసనలు అయ్యా మా కార్పొరేషన్లో ఉన్న నాయకులైన వారు దాని గురించి ఆలోచన చేసి పై అధికారులకు తెలియచేసి అయ్యా మేలుకరంగా ఈ ప్రజలందరికీ దీవెనకరముగా ఆరోగ్యకరంగా ఉండటానికి నాయకులను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ఈ సంఘమును, ఈ సంఘ పరిచర్యను దీవించమని ఈ 2 దినాలు వాడబడిన దైవ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల కొరకు, వారి సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయినా సంఘ పరిచర్య అంతటినీ దీవించండి. మరి ముఖ్యంగా ఇప్పుడు కేక్ కట్ చేస్తూ ఉండగా స్వీట్ ధనము ఎలా అయితే కలిగి ఉంటుందో ఆ తీపిదనం మా జీవితాలు అనేక మందికి తీపికరముగా ఉండటానికి నీ సువార్తను గురించిన విషయాలు అనేక మందికి తెలియజేసే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని మీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు. అందరం చప్పట్లు కొడదాం. క్రిస్మస్ పండుగ ముందే నిండుగా, క్రిస్మస్ పండుగ ముందే నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు రాజు నాకై పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసివాడిగా పంచెను, పశువుల పట్టిన విత్తగా. పరలోకమునే విడిచెను, పాపిని నన్ను కరుణించెను, పసివాడిగా పంచెను, పశువుల పట్టిన విత్తగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. నా యేసు పుట్టిన రోజు, నా యేసు రాజు నాకై పుట్టిన రోజు. క్రిస్మస్ పండుగ ముందే నిండుగా, క్రిస్మస్ పండుగ ముందే నిండుగా.
రాజనీయ చిన్ని వదిన దగ్గరుండమ్మా, మీరు వెళ్ళిపోతారంటే పరాలాగా. రాజనీయ చిన్ని వదిన తొందరగా రావాలి. ఈ సమయంలో మార్తమ్మ తల్లి గారిని, అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి లలిత యాదవ్ గారిని సేవకు రాజనీయ చిన్ని వదిన సత్కరిస్తుండగా మనందరం చప్పట్లు కొడుతూ హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. అదేవిధంగా మార్తమ్మ తల్లి గారు అందరూ చప్పట్లు కొడదాం.